బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోసారి అలజడి రేగింది. భారీ ఎన్కౌంటర్ లో 10 మంది మావోయిస్టులు చనిపోయారు. గరియాబాద్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు మనోజ్ అలియాస్ బాలకృష్ణ సహా 10 మంది మావోలు మృతి చెందారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రజనీకాంత్ జాయిన్ అవుతున్నారు. రజనీకాంత్, ప్రస్తుతం ఎలా ఉంది? ఎన్కౌంటర్ కొనసాగుతుంది, ఏం చెప్తున్నారు? ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధ నగరాలు చెప్పొచ్చు. ఇది బస్తార్ రేంజ్ పరిధిలోని గరియాబాద్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో భద్రతా బలగాలకు ఇటు మావోయిస్టుల మధ్య భారీ ఎదురు కాల్పులు చోటు చేసుకుని సుమారు 4 గంటల పాటు కూడా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్టు తెలిసింది. తానా మైన్పూర్ అడవుల్లో భారీగా భద్రతా బలగాలు పూర్తిగా మోహరించాయి. మావోయిస్టు పార్టీ సంబంధించిన కీలక సభ్యులు అక్కడ మావోయిస్టు పార్టీ సంబంధించిన కీలక సభ్యులు సమాచారం మేరకు గరియాబాద్ ఎస్పీ నిఖిల్ రకేష్ ఆధ్వర్యంలో ఎస్టీఎఫ్ దళాలు దాంతో పాటుగా E30 సంబంధించిన బెటాలియన్ తో పాటు కోబ్రా దళాలు కూడా 3 రకాల బెటాలియన్ సంబంధించిన బెటాలియన్లు కూడా పూర్తిగా తానే మైనాపూర్ అడవుల్లో మాత్రం పూర్తిగా జల్లెడబట్టినతో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మావోయిస్టులు ఒక చోట కొండ గొరియల్లో నుంచి తొలుత మావోయిస్టులు ఎదురు కాల్పులు చేశారు. ప్రతిగా భద్రతా బలగాలు కూడా వాళ్ళని చుట్టుముట్టి ఎదురు కాల్పులు చేశారు. ఎదురు కాల్పుల్లో సుమారు 10 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్టు కూడా సమాచారం చేస్తుంది. మరికొంతమంది కూడా మృతి చెందే అవకాశాలు ఉన్నట్టు కూడా గరియాబాద్ ఎస్పీ నిఖిల్ రకేష్ చెప్తున్న పరిస్థితి ఉంది. కీలకంగా మావోయిస్టు పార్టీ సంబంధించిన ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు సంబంధించిన సౌత్ జోనల్ సంబంధించిన కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ పాండు ప్రమోద్ మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. దీనిపై మొత్తం ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో కూడా ₹1 పైగా రివార్డు కూడినట్టు కూడా తెలుస్తుంది. మరోపక్క ఈ ఆపరేషన్ సంబంధించిన ఆపరేషన్ లో కీలకంగా గరియాబాద్ సంబంధించిన స్పెషల్ పార్టీ బెటాలియన్ E30 బెటాలియన్ తో పాటు ఎస్టీఎఫ్ దళాలు, దాంతో పాటుగా కోబ్రా దళాలు 3 రకాల బెటాలియన్ సంబంధించిన భద్రతా బలగాలు కూడా పూర్తిగా గరియాబాద్ సబ్ జిల్లా సంబంధించిన తానా మైనాపూర్ అడవుల్లో మాత్రం పూర్తిగా జల్లెడపడుతున్న పరిస్థితి. మరి ఇంకా ఎదురు కాల్పులు కూడా చోటు చేసుకునే అవకాశాలు ఇంకా మరో చోట కూడా కానీ తప్పించుకున్న కొంతమంది మావోయిస్టులు ఆ ప్రాంతం నుంచి మరో చోటుకి తలదాచుకోవడానికి వెళ్ళినట్టు కూడా ఎస్పీ నిఖిల్ రకేష్ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మరోపక్క దీనికి సంబంధించి కూడా పూర్తి సమాచారం కూడా ఇంకా వెలువడాల్సిన పరిస్థితి. ఇంకా మరికొంతమంది మావోయిస్టులు కూడా ఎదురు కాల్పుల్లో కొంతమంది గాయాలు అయి ఉన్నాయి. వాళ్ళ కోసం కూడా కూంబింగ్ కూడా నిర్వహిస్తున్నట్టు చెప్తున్నారు. ఇప్పటికే కీలకంగా ఈ గరియాబాద్ జిల్లాలో దాదాపు ఇది అతిపెద్ద 3వ ఎన్కౌంటర్ అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా గరియాబాద్ జిల్లాలో గత ఏడాది కూడా 2 ఎన్కౌంటర్లు జరిగిన దాంట్లో కూడా 6 నుంచి 7 మావోయిస్టులు కూడా మృతి చెందిన సందర్భాలను ఇప్పుడు తాజాగా తానే మైనాపూర్ అడవుల్లో మాత్రం ఈ జిల్లాకు సంబంధించిన 10 మంది మావోయిస్టులు ఒకే చోట మాత్రం మృతి చెందడం కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం కూడా కలకలం రేపుతుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మరోపక్క ఇటీవల కాలంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా కీలకంగా 2-3 వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మావోయిస్టులు లొంగిపోండి లేదంటే అడవుల్లోనే చనిపోయినట్టు మాత్రం కీలక వ్యాఖ్యలు చేసి ఈ నేపథ్యంలోనే ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో పాటు ఇటు ఒరిస్సా, ఈ తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న స్పెషల్ సంబంధించిన బెటాలియన్లు కూడా పూర్తిగా అడవులను కూడా పూర్తిగా జల్లెడబడుతున్నారు. బస్తర్ ఏరియా ప్రాంతానికి సంబంధించిన దక్షిణ బస్తర్ తో పాటు ఉత్తర బస్తర్ ను కూడా పూర్తిగా తమ ఆధీనంలోకి మాత్రం భద్రతా బలాలు తీసుకొస్తున్నాయని చెప్పవచ్చు. సతీష్, రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.